వారు మాట్లాడుకుంటూ ఉండగానే వారున్న గదిలోకి ఒక పాప రావడం చూసి, ఈ పాప గురించేనా నువ్వు చెప్పేది వసంత అంటే, ఇటు తిరిగి ఆ పాపను చూసి, అవును ఈ పాపే, ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు పాప అని అడిగింది ఆతృతతో. అంతా చెప్తాను, ముందు మందులు వేసుకొని హాల్లోకి పద అంటూ వచ్చిన వారికి మంచినీళ్ళు కాఫీ తీసుకొని నేను వాళ్ళ వెనుకే వెళ్ళాను. అప్పటికే మా వారు వచ్చిన వారిని పలకరిస్తున్నారు. మా అన్నయ్య కూడా వచ్చారు. అందరూ కూర్చున్నాక వసంతను చూసి, నీ గురించి మాకు చెప్పింది వీళ్ళే, మీ ఇంటి ప్రక్క ఉండేవాళ్ళు. మీ వాళ్ళు నిన్ను పెట్టే బాధ చూడలేక, మీ ఇంటికి రాలేక, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కోవడానికి ప్రతిరోజు వీళ్ళ నాన్న ఆ పాపను ఆయన మెడ మీద ఎక్కించుకొని పైకి లేపి నీకు చూపించేవారంట. ఆ పాప ఏమైనా మాట్లాడితే మీ వాళ్లకు తెలిసిపోతుందని ఏదో ఒకటి ఆమె నోట్లో పెట్టి మాట్లాడకుండా చేసి తర్వాత క్రిందకి దింపి నువ్వేం చేస్తున్నావో తెలుసుకునేవారంట. అలానే ఈ మధ్యన మీ ఇంట్లో అరుపు లేకపోవడం వల్ల, పైగా ఎవరో కొత్త వారు వచ్చి వెళ్తుంటే అనుమానం వచ్చి చూస్తే నువ్వు పాపకి కనిపించలేదంట. అందుకే కర్రకి ఫోన్ కట్టి గోడపై నుండి వీడియో తీసి చూస్తే నువ్వు పెరట్లో కింద పడిపోయి ఉండడం వల్ల నువ్వు చనిపోయేవేమో అనే భయంతో నా దగ్గరకు వచ్చారు. వసంత, నీకు తెలియదు కదూ, నేను ఒక ఎన్జిఓ తరపున అనాథ పిల్లలు, వృద్ధులు, ఏ ఆధారం లేని మహిళలు, గృహహింస పొందుతున్న మహిళల కోసం పనిచేస్తున్నా. వీళ్ళే లేకపోతే నిన్ను కాపాడలేకపోయే వాళ్ళం అంటుండగానే వసంత ఒకసారి లేచి వచ్చి ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, మీ రుణం తీర్చుకోలేను, నేనెవరో మీకు తెలియకపోయినా నన్ను బ్రతికించారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. వసంతను చూసి ఆ పెద్దవిడ, ఏడవకమ్మా, ఇంతకాలం పడ్డ వేదన చాలు, వీళ్ళు మీ వాళ్ళు, ఇకనైనా సంతోషంగా ఉండు, జరిగిందంతా పీడకలలా మర్చిపోయి ఇక ముందైనా మంచి జీవితం ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది. మీకో విషయం చెప్పాలి వసంత, నువ్వు కూడా విను. ఇది నీ జీవితానికి సంబంధించినది. మా అన్నయ్య రఘు గురించి. మా వదిన లాస్య పుట్టాక అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి అన్నయ్య పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నీకు అభ్యంతరం లేకపోతే మా లాస్యకు అమ్మగా ఉంటావా? ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ఇష్టం లేకపోతే వద్దు. వసంత, ఒక్కసారి ఆలోచించు. నీవు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంగీకరిస్తాము. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. నీకు కావాల్సినంత సమయం తీసుకో అంటుండగానే ఆ పెద్దావిడ వాళ్ళ కోడలు కల్పించుకొని, మీరు నన్ను క్షమించాలి, మీ వ్యక్తిగత విషయం అనుకోకపోతే ఒక మాట చెప్తాను అంటూ, వసంత గారు, మీరు చదువుకున్నవారు, ఒకసారి మోసపోయి సగం జీవితానికి సరిపడా నరకాన్ని అనుభవించారు. వీళ్ళంతా నీ చిన్ననాటి స్నేహితులు. ఆ దేవుడు మరలా మిమ్మల్ని ఈ విధంగా కలిపాడు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మీరు వీళ్ళ దగ్గరికి వచ్చిన దగ్గర నుండి మీకు తెలియదు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ విడాకుల విషయంలో, మీ వాళ్ళందరినీ జైలుకు పంపించే విషయంలో ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా ఉండి నీకు ఎలాంటి అవాంతరం లేకుండా చేశారు. ఇంతకంటే మంచి మనుషులు ఎవరుంటారు? మరో విషయం, మీ ఆయన తీసుకువచ్చిన ఆమెను కూడా మీ ఆయన మోసం చేశాడంట. ఆమె ఆస్తి అంతా లాక్కుని ఆమెను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడంట. మా ఇంటి దగ్గర అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి వాడితో ఇంతకాలం పడ్డ బాధలు చాలు. వీళ్ళ మాట విని ఇకనైనా సంతోషంగా ఉండు అందావిడ. ఇంతలో రఘు కల్పించుకుని, అవును వసంత, ఇంతకాలం నేను మరలా పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆవిడ లాస్యను సరిగా చూసుకుంటుందో లేదో అని మీ నాన్నలాగా నేను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను. కానీ నీవు పడ్డ బాధ చూసి విని లాస్యకు అలా జరగకూడదని నిర్ణయించుకున్నాను. మీ నాన్న మరలా పెళ్లి చేసుకుని ఉంటే, నీకు చెల్లెలో తమ్ముడో ఉంటే నీ గురించి ఆరా తీసుకునేవారు కదా అనిపించింది. మరో విషయం, మీ మేనత్త కూడా చనిపోయింది. ఆమె పోతూ పోతూ కొంత పొలం, నగదు నీ పేర రాసింది. మీ నాన్న కూడా నీ పేర డిపాజిట్ చేసిన డబ్బు ఉంది. నీ భవిష్యత్తుకు ఎలాంటి లోటు లేదు. నువ్వు ఎలా అయినా ఉండవచ్చు అంటూ, రేపే మీ మేనత్త సంవత్సరీకం అంట. ఊరికి వెళ్తే అక్కడ వారు చెప్పారు. ఈలోపు నీ నిర్ణయం చెప్తే మనం అక్కడే అందరికీ చెప్పి మీ అత్తయ్య కార్యక్రమం జరిపించి రావచ్చు, ఏమంటావు అంటుండగా రమ కల్పించుకొని, మీరేమీ మాట్లాడరేంటండి, ఫోన్లో ఏం చూస్తున్నారు? మేమంతా ఇంత సీరియస్గా ఆలోచిస్తుంటే నీకు ఒక సర్ప్రైజ్ రమా. ఇందులో నాకేం సర్ప్రైజ్ ఉంటుంది? ముందు మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళారు. ఈలోపు ఆ పెద్దావిడ వసంతను చూస్తూ, అమ్మ, చిన్నపిల్లవి, ఒంటరిగా ఉండలేవు, నీకంటూ ఎవరూ లేరు,
వయసులో పెద్దదాన్ని, నీ మేలు కోరి చెప్తున్నా. ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది అనగా అప్పుడు వసంత, మీరంతా నాకు పునర్జన్మ ఇచ్చారు, మీ మాటకి ఎదురు చెప్పలేను, కానీ నా దురదృష్టం మీకు అంటగట్టలేను అంటూ ఏడుస్తుంటే రఘు వచ్చి, చా ఏంటి ఆ మాటలు వసంత, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నువ్వు మాతో ఉండటం నష్టమేలా అవుతుంది, నాకు తోడుగా ఉంటావు, లాస్యకు మంచి అమ్మగా ఉంటావు అంటుండగా లోపలికి వెళ్ళిన మా వారు స్వీట్స్ తీసుకొచ్చారు సర్ప్రైజ్ అంటూ. అప్పుడే సర్ప్రైజ్ ఏంటండి, ఇంకా వసంత ఒప్పుకోలేదు, మీకు అంతా తొందరే అంటుంటే అందరూ నవ్వేశారు.